వారికి మధు గారు శాపంతో సన్మానం చేస్తున్నారు. పుష్పారెడ్డి గారు పిసిసి మహిళా నాయకురాలకి, తర్వాత సత్యం శ్రీరంగం గారికి, తర్వాత డివిజన్ అధ్యక్షుడు నాగిరెడ్డి గారికి, తూమేరు గారికి, మన సీనియర్ నాయకుడు బ్లాక్ అధ్యక్షుడు, డివిజన్ అధ్యక్షుడు అందరికీ నమస్కారం. కొద్దిసేపు మనం కుకుట్పల్లి రాజకీయాల గురించి మనం మాట్లాడుకుందాం. కుకుట్పల్లి రాజకీయాల్లో పరిస్థితి ఎట్లుంది అని అంటే, కేంద్ర పాలిత సంస్థలను అప్పుడు కాంగ్రెస్ పార్టీ స్థాపిస్తే దాన్ని మెల్లమెల్ల బీజేపీ టీఆర్ఎస్ ప్రభుత్వం కృష్ణారావు అంబేద్కర్ మొత్తం కొంచెం తర్వాత చెరువులు కాంగ్రెస్ పార్టీ అప్పుడు పి జనార్దన్ రెడ్డి గారి హయాంలో అన్ని చెరువులు అన్ని పార్కులు అన్ని శూన్యగిరిస్తే అవి మెల్లమెల్లగా బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ మెల్లమెల్లగా అంబేద్కర్ మొత్తం చెరువులని. తర్వాత స్కూల్స్ వచ్చేసి కాంగ్రెస్ పార్టీలో అప్పుడు పి జనార్దన్ రెడ్డి గారు కానీ మిగతా కాంగ్రెస్ నాయకులు అప్పుడు ఎంపీ గారి ఫండ్తో అందరం మనం స్కూల్స్ డెవలప్ చేసుకుంటే ఆ స్కూల్స్ లో మిగిలిన పార్కులు కూడా అంబేద్కర్ మన బీఆర్ఎస్ ప్రభుత్వం మన బీజేపీ ప్రభుత్వం. ఇలా ముఖ్యమైన అంశం ఏంటంటే ఏ ఒక్క జాగా కూడా ఇండస్ట్రియల్ సెక్టర్ లో కానీ ఎక్కడ కూడా బీజేపీ అన్ని అమ్మేసుకుని స్క్రాప్ కూడా అమ్మేసుకుంటున్న పరిస్థితి మన ఏర్పడింది. తర్వాత కాంగ్రెస్ పార్టీ అప్పుడు రేషన్ కార్డులు ఎన్నో రేషన్ కార్డులు వచ్చింది, కానీ బీఆర్ఎస్ పార్టీ ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. 2016 నుంచి 2024 వాళ్ళ ప్రభుత్వం దిగేంత వరకు కూడా 2023 దిగేంత వరకు కూడా వాళ్ళు ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వలేకపోయింది. తర్వాత బాలానగర్ సంబంధించి బాలానగర్ ఫ్లైఓవర్ ఏదైతుందో అది పి జనార్దన్ రెడ్డి గారి హయాంలోనే శాంక్షన్ అయింది. అది శాంక్షన్ అయింది అప్పుడు పి జనార్దన్, కానీ వీళ్ళు దానికి వీళ్ళ హయాంలో కట్టేసరికి అది వీళ్ళే కట్టిరని చెప్పేసి చెప్పుకునే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇవన్నీ ఎన్నో సమస్యలు మన కాంగ్రెస్ పార్టీ హయాంలోనే అయినాయి. ఎన్నో సమస్యలు కాంగ్రెస్ పార్టీ పరిధిని పేదైన పట్టాలు కూడా కాంగ్రెస్ పార్టీ హయాంలోనే ఇచ్చారు. కాబట్టి ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకొని ప్రజల్లోకి తీసుకెళ్లి ఏదైనా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగినాయి కాబట్టి ఇవన్నీ ప్రజల మధ్యలో తీసుకెళ్లి మనందరం కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలి. కనీసం ఒక బాలనగర్ డివిజన్ లో 20,000 ఓట్లు వచ్చే విధంగా మనందరం కూడా కష్టపడాలని చెప్పేసి నేను సభాపూర్వకంగా చెప్తాను. ప్రోగ్రామ్ అంటే 5 గంటల నుంచి కూర్చోబెట్టామన్నా, ఎక్కడ వెళ్ళకుండా స్నాక్స్ తింటుంటే అలాగే ఉన్నాను మేడం. ఎందుకంటే ఇంకో 5 నిమిషాలు వస్తుందని. ఎందుకంటే ఇంత పిలవగానే అందరూ బూత్ స్థాయిగా అందరూ రావాలంటే కళాఖండిగా ఎంత టైం ఉన్నా కానీ 4 గంటలకు వచ్చేసాను ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలన్నట్టు కోరిక మేరకు. ఇప్పుడు నేను చెప్పడం వచ్చేది ఏంటంటే, ఎంపీ ఎలక్షన్ మేము చాలా టాస్క్గా తీసుకున్నామన్నా. అప్పుడు రేవంత్ అన్నకి ఇచ్చిన సమయంతో పాటు మాకు సమయం ఎక్కువ ఉన్నది, కానీ దీన్ని మేము వినియోగించుకోవడానికి టైం సరిపోతలేదు. కాకపోతే మీరు ఏదైనా దశ మాకు ఈ మీటింగ్ తర్వాత అయినా సరే మాకు ఇస్తే మేము పబ్లిక్ వెళ్ళడానికి ఉంటుంది. ఎందుకంటే మేము అప్పుడు రేవంత్ అన్న ఎట్లా కష్టపడి పనిచేయించుకున్నామో, గతంలో మాకు రేవంత్ రెడ్డి గారు ఒక 45 నిమిషాల టైం మాకు ఇవ్వడంలో నాగిరెడ్డి గారు ఎంత కృషి చేసి మా ఇంద్రనగర్ తీసుకొచ్చినాక 1 crore రూపీస్ నేను గెలవాలంటే ఫస్ట్ పని చేస్తానని 1 crore శాంక్షన్ చేసి మేడం. ఆ బస్సులో ఇంద్రనగర్ పీజారేషన్ స్థాపన బస్సు మేడం. ఇప్పటి వరకు ఒక పరకేయాలన్నా అడిపిల్లలు కేసులు పెట్టి చేస్తుంది మేడం. అలాంటి సమయంలో మళ్ళీ గెలిచిన వెంటనే కుకట్పల్లి కాన్స్టిట్యూన్సీలో ఫస్ట్ అవకాశం మీటింగ్ మాకే ఇచ్చింది మేడం. ఇంద్రనగర్కి వచ్చిన వెంటనే మాకు 1 కోటి రూపాయలు శాంక్షన్ చేయడము, ఆ బస్సుని ఈరోజు డెవలప్మెంట్లో భాగంగా తీసుకెళ్ళాము. ఎన్నిసార్లు సర్వే పెట్టుకున్న గతంలో ఉన్న ఇప్పుడు ఎమ్మెల్యే గారు సర్వేలు అతని పేరు ఎంపీ గారి పేరు వస్తుందని ఆయన ఎన్ని విధాలుగా ఆయనతో పాటు పోటీపడి డెవలప్ చేయడానికి ముందుకు వచ్చి ఇది డ్రాప్ అయిపోయింది మేడం. కాకపోతే మాకు చిన్న విన్నపం మేడం, మీరు ఆ పెండింగ్ వర్క్ని మళ్ళీ మీరు ఎంపీగా గెలుస్తున్నారు, మాకు మీతోనే ఆ నిధులు ఇచ్చే కాలనీని ఇంద్రానగర్ అని బస్సు ఉంది మేడం, ఇంద్రానగర్ కాలనీని మీతోనే పెట్టించుకోవాలని మా విన్నపం మేడం. ఇంకోటి మేడం, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇక్కడ గతంలో ఒక 10 ఎలక్షన్స్ చేసిన సీనియర్స్ ఉన్నారు మేడం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఏంటంటే మేడం, ప్రతి ఒక్కరూ బూత్ స్థాయిలో పనిచేసి మెజార్టీ తెచ్చేవాళ్ళే మేడం. 10 ఏళ్ళ నుంచి మేడం ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని పోలీస్ కేసులు పెట్టినా, ఏ పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ పిలిచినా వెంటనే రోడ్ బ్లాక్ చేయాలన్నా కానీ పోలీస్ స్టేషన్ ముట్టడియాలన్నా ఎవరికి భయపడకుండా ఎమ్మెల్యే ఎన్ని కేసులు పెట్టినా చేయకుండా ధైర్యంగా పనిచేస్తున్నాం. ఇప్పటికీ అలాగే పనిచేస్తాం. కాకపోతే మాకు ఉన్న టైంని పబ్లిక్లోనే పనిచేయడానికి మాకు టైం ఇవ్వాలని మీ అందరికీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. ఇక ఏం మాట్లాడద్దు.
మనం ఇంకా ముందు మనం ఏం చేస్తాం, మన పనిదానం ఏంది, మనం సునీతక్కని ఎట్లా గెలిపించుకుందాం అని ఒకటే చూసి మనం పని చేసుకుంటాం. గతాన్ని మాట్లాడుకుంటూ మనం టైం వెయిట్ చేసుకునే కన్నా అక్కడ ఇక్కడ చాలా సేపు నుంచి వచ్చిన వాళ్ళంతా వెయిట్ చేస్తారక అందరూ తక్కువ సమయం మాట్లాడి మనం ఎలా ముందుకు పోదాం, మనకు ఎలా ఓట్లు రావాలి, అక్కడ ఎలా గెలుపుతాం అని మాత్రమే మాట్లాడితే బాగుంటుందని కోరుకుంటున్నాను. అంతకన్నా ఎక్కువేం లేదు. పెద్దలు ఏ సూచన చెప్పినా మేము అది పాటిస్తూ అక్కడ గెలిపించేటట్టు ముందుకు పోతామని తెలియజేస్తున్నాను. యాదవ్ ఇద్దరు డివిజన్ అధ్యక్షులు లక్ష్మణ్ సాయంతో అక్క పుష్పక సాయంతో తక్కువ టైంలో ఎక్కువ మందిని మొబిలైజ్ చేసిండ్రు. అధికారంలో లేనప్పుడు రేవంత్ని ఎట్లా గెలిపించుకున్నామో ఇప్పుడు అధికారంలో ఉన్నాం కాబట్టి తప్పకుండా సునీత మహేందర్ రెడ్డి గారిని గెలిపించుకుంటే మిత్రుడు మొదలు చెప్పినట్టు ఇందిరానగర్, రాజీవ్ నగర్, దాని వెనకాల ఉన్న దిల్కుష్ నగర్, ఈ 3 ఏరియాలు చాలా ఇష్యూస్ ఉన్న ఏరియాస్. నాకు నిన్న తెలిసింది దిల్కుష్ నగర్ ఆ రోడ్డును మళ్ళీ ఎమ్మెల్యే గారు ఏదో అడ్డుపుల్లేసి కాంగ్రెస్ వాళ్ళు ఇట్లా చేస్తున్నారు అని బదలాం చేయకూడదు ప్రయత్నం జరుగుతుందని నిన్న మొన్న నాకు విషయం తెలిసింది. అక్కడ తెలిసినాక ఖచ్చితంగా ఎంపీ హోదాలో మన ప్రభుత్వం ఉంది. దిల్కుష్ నగర్ సమస్యను ఖచ్చితంగా మనం పరిష్కారం చేద్దాం. అట్నే మన అమ్మ ఇందిరమ్మ పేరుతో ఉన్న ఇందిరానగర్, రాజీవ్ నగర్ ఏరియాస్ కూడా మనం విజిట్ చేసి వాళ్ళందరి ఈరోజు ప్రతి ఇంట్లో రేవంత్ అన్న ఫోటో పెట్టుకునేటువంటి కార్యక్రమం అక్కడ జరిగింది. 10,000 గజం ఉన్న ఇందిరానగర్, రాజీవ్ నగర్ ఈరోజు ₹1,00,000 పలికే విధంగా ఉంది. అందుకే రేవంత్ అన్న ఆ రోజు ఆయన ఎలక్షన్లో ఒకటే ఒక మాట అడిగినాను, నాగిరెడ్డి అన్న మనం గెలవనివ్వడం తర్వాత విషయం, మనం చేసింది శాశ్వతంగా ఉండాలని ఏది అంటే మనుగు తీసుకుపోయి ఆయన ఒప్ప చెప్పిన ఆ బస్తీలందరూ తిరుపతి యాదవ్ అందరూ కలిసి అది ఎట్లా చేసుకున్నారంటే బ్రహ్మాండం చేసుకున్నారు. అది మీరెప్పుడు మీరు మీ పిల్లలు మీ మునుమనులు మనమలు కూడా రేవంత్ అన్న గుర్తుపెట్టుకుంటారని చెప్పి ఆశిస్తూ ఈ ఒక అవకాశం ఇచ్చిన వేదిక ముందున్న వాళ్ళ వరకు మీరు పైన ఉన్న వాళ్ళ వరకు పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ థ్యాంక్ యూ. మా భువనపల్లి బాలనగర్ డివిజన్లో ఎవరున్నా కూడా మేము క్షమించాలి. కొంతమందిని పైకి వచ్చినాం, కొంతమందిని పైకి తీసుకోలేకపోతున్నాం. ఎవరేమనుకోవద్దు, ఎందుకంటే ఇప్పుడు సమయం కూడా లేదు. మళ్ళీ ఇప్పుడు బాలనగర్లో కూడా మీటింగ్ ఉందంట. అయితే ఏం లేదు, మనం ఇంతకుముందు కూడా మనం రేవంత్ అన్నకు టైం లేకుండే, అక్కకు టైం వచ్చింది. మనం చాలా చాలా విషయాలు మనం ముందుకు తీసుకెళ్ళాలి. మనం ఏ రకంగా ప్రచారం చేయాలి అక్క, మెయిన్ ముఖ్యంగా ముస్లిం సోదరులకు అక్క మోదీని ఎట్లా ఓడగొట్టాలనేది ఒక కసిలో ఉన్నారు వాళ్ళు. ఆ కసికి మనము మైనార్టీ సోదరులు చాలా మంది కూడా ముందుకు వస్తున్నారు. కొంతమంది చెప్పలేకుండా పర్లేదు भैया आप लोग ऐसा नहीं, एक एक आदमी एक एक हमारा मुस्लिम भैया एक एक हजार आदमियों को देख के वोट बनाने का टाइम है ये। कई को बोले तो अपन ये टाइम में अगर अपन कांग्रेस को नहीं जीता है तो अगर फिर बीजेपी अगर आए तो फिर मोदी साहब वोट हिंदू मुस्लिम फीलिंग लाने का मुश्किल वोट लाते हैं, अपन उसको चांस नहीं देना। अकलारा మీరు ముఖ్యంగా మా మహిళా సోదరులకు ఒకటి చెప్తున్నా అక్క, మీ అందరికీ మీరు ఒక్కొక్కరు నాకు తెలుసు నా బోన్పల్లి డివిజన్ నుంచి వచ్చిన ఉన్నారు అందరూ, వాళ్ళు ఒక్కొక్కరు ఒక 1000 మంది మహిళా గ్రూపులు మెయింటైన్ చేస్తున్నారు అక్క. ఒక్కొక్కరు మహిళలు అందరూ మా బోన్పల్లి డివిజన్ నుంచి వచ్చినారు. కానీ మీరు ఒక ర్యాలీ చూడండి, మీరు ర్యాలీ తెలుసు కదా, మా వాళ్ళు మొత్తం మహిళలేక నీ ఎంబడి 5,000 మంది మహిళలే ఉంటారు. అంటే అంత మహిళా సంఘం ఉంది మొత్తం మా దగ్గర. మా సునీతకు వచ్చిందా చాలా సంతోషపడుతుంది. వచ్చినప్పుడు అన్న మాకు ఒక లేడీ వచ్చిందక్క, మాకు ఆ లేడీ వచ్చినందుకు మాకు సంతోషం ఉంది. రేవంత్ అన్న ఇంత ముందుకు పాపం గెలవంగానే పీసీసీ అయిపోయిన ఆయన, పీసీసీ రాగానే మొత్తం బిజీ అయిపోయిందక్క. మాకేమంటే నువ్వు గెలిస్తే కంపల్సరీ సెంట్రల్ గవర్నమెంట్ వస్తుంది, మీరు మినిస్టర్ అయినా కూడా కంపల్సరీ మాకు కొన్ని సమస్యలు ఉన్నాయక్క. ఈ సమస్యలు ఏం లేవు, కొంతమంది ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో ఆ ఇంద్రమ్మ కమిటీ వేసి ఆ స్కీమ్స్ నిజంగా ఈ టిఆర్ఎస్ గవర్నమెంట్ లో డబుల్ బెడ్రూమ్ లో ఓన్లీ కృష్ణారావు ఎంబర్ ఎమ్మెల్యే కార్పొరేటర్ ఎంబర్ ఉన్న వాళ్ళకి ఇచ్చుకున్నారట. చాలా మంది బాధపడుతున్నారు. డబుల్ బెడ్రూమ్ ఉన్న దళిత బంధు స్కీమ్ లో మొత్తం వాళ్ళ కార్యకర్తలకి ఇచ్చుకున్నారు. అసలు నిజమైన నిరుపేదలకు ఎవరికి రాలేదక్క. ఎందుకంటే మీరు గెలిస్తే మాకు సంతోషం ఏమంటే మనం నిజమైన కార్యకర్తలకు మనం కొంతమందికి దళిత బంధు ఉన్న డబుల్ బెడ్రూమ్ ఉన్న కొన్ని స్కీమ్స్ యాప్ స్కీమ్ ఏమున్నా కూడా మనం అందరికీ మాత్రం ఇంటింటికి మా సునీతను గెలిపించుకుందాం. గెలిపించినాక మీ అందరూ కంపల్సరీ మీ మహిళలకు మాత్రం ముఖ్యంగా మనకి, ఎందుకంటే ఒక అక్క వచ్చింది కాబట్టి మీ అక్కని ఏ రకంగా గెలిపిస్తున్నాం అనేది గుర్తుపండి. అక్కని గెలిపించుకుంటే మాత్రం ఇక మనం అభిస్వాతంత్రమే అనుకోవాలి. ఎందుకంటే ఇంతకుముందు కంటే మనకు అన్న ఉండే, ఇప్పుడు సీఎం అయిపోయింది, మనకు అన్నని కష్టం.
పెద్దలు చిన్నలు పూజలు వీళ్ళందరికీ హృదయపూర్వక నమస్కారాలు చెప్తూ ఈ సభను అలంకరించిన మన డివిజన్ ప్రెసిడెంట్ యూత్ లీడర్ మన భరత్ పాపం వాళ్ళ మీద నేను కోపమైపోయినా వచ్చేవారు కూడా మంచిగా చేసిండ్రు, అనుకూలంగా చేసిండ్రు, అందరూ మెచ్చుకుంటట్టు చేశారు. ఫస్ట్ మీకు థ్యాంక్స్ చెప్తున్నా. ఎప్పుడు కూడా ఎట్లనే కలిసి కట్టుకోండి. మనము పార్లమెంటుకు మన సునీత గారు ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. మన ఫతేనగర్లో ఉంది, వాళ్ళు కూడా పొద్దుసారి తిరుగుతున్నారు. నాకు కూడా గొంతు బాగాలేదు అని చెప్పాలంటే పుష్పక్క మామూలుగా మనం మస్తు మాట్లాడతారు కానీ ఇలా చెప్పాలంటే గొంతు ఇట్లా అవుతుంది. కరెక్టే కదా. మీరందరూ హృదయపూర్వకంగా, ఎందుకంటే ఈ అస్తం పార్టీకి మీరు ఓటేనికి కంకణం కట్టుకొని ఉన్నారు. అదే శబ్దంతో మీరు ఉన్నారంటే మనం పార్లమెంటుకు మన సునీత గారిని పంపించి మన హక్కులన్నీ మనతో పోరాడి తీసుకుందాం. ఆమెతో ఇక మనం పోరాడవలసింది లేదు. మనకు మంచి రోజులు వచ్చినాయి. ఇదే కలిసికట్టుగా ఇట్లనే నడుచుకున్నామంటే మన పార్లమెంట్ ఎలక్షన్ వరకు కష్టపడ్డామంటే మన ఓట్లు మనకు వస్తాయి. ఎక్కడ ఎవరు మనకు పోటీ లేరు, మనకు మనమే పోటీ ఉందని ఎప్పుడు అనుకోకండి. మనం అని కూడా కొంత నిర్లక్ష్యంగా కూడా ఉండద్దు. రాత్రి మన మహిళలు ప్రతి జాగల నిలబడ్డ కాడ కూర్చున్న కాడ ఇదే మాట మాట్లాడుకుంటూ ప్రతి కాడ ప్రతి బోర్లలో మన చుట్టాలు. ఎందుకంటే మన ఇప్పుడు ఉన్న డివిజన్లు అంతా మనకు మేడ్చల్ జిల్లా ప్రకాశ మల్కాజ్గిరి డివిజన్ అంతా మనకు అంతా ఇంచుమించు చుట్టాలు ఉంటారు, తెలిసిన వాళ్ళు ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు. వీళ్ళందరికీ మన ఒక ఇవి పాస్ చేయాలి. మనం ఆడవాళ్ళే కానీ మగవాళ్ళే కానీ పెద్దలు చిన్నలు అందరికీ చెప్తున్నారు ఒకటి. ఎందుకంటే ఈసారి మన ప్రెస్టేజెస్ ఇదేంటంటే మన రేవంత్ అన్న గెలిచిన కాన్సెన్సీ అత్యంత మెజారిటీలో మనం గెలిపిపోతే మనం ఇంకా ఎవరు ఇదే లాస్ట్ మనకు ఛాన్స్ రాదు. అందుకే మనకు ఆడబిడ్డను పంపించిండు. దాని ప్రకారంగా మనం గెలిపియాలి, మనం పార్లమెంట్ పంపించాలని మనం ఒక ఇది పెట్టుకొని కూర్చొని చేద్దాము. రాత్రి పగలు మీటింగ్ పెట్టుకుందాము. వారం దాకా రోజు కాడ మీటింగ్ పెట్టుకుందాము. ఏడికైనా పుష్పక కూడా వస్తుంది, పోయిన పని కాదు. ఇప్పుడు మల్కాజ్గిరి ఏడవించిన కూడా నేను కూడా రెడీ ఉన్నా వస్తా. అక్కడ కూడా పొద్దున రాత్రి నేను నిద్ర ఉంటలేదంట, వాళ్ళకు 1 గంట వండుకుంటుందంట, రెస్ట్ లేదంట. అట్లా మనం కూడా కొంచెం అట్లా రెస్ట్ లేకుండా కొంచెం కష్టపడ్డామంటే మనకు మంచి రోజులు వస్తాయి. ఎందుకంటే ఇంద్రమ్మ చేస్తున్నాయి కదా. ఇంద్రమ్మ అంటేనే మన ప్రజల రాజ్యము, పేదల రాజ్యం. ఈ కాంగ్రెస్ పార్టీని పేదల పెళ్లి అంటాము. ఇప్పుడు మనకు మంచి రోజులు రావాలంటే మనకి ఇద్దరు కష్టపడ్డాం. ఈ 4 రోజులు కష్టపడ్డామంటే మనకు 10 సంవత్సరాలు గ్యారంటీ పెంచుకుంటాం. ఈ సభకు మీరు ఇంత లేట్ అయినా కూడా ఇంతమందిని ఆపి 4:30 చెప్పాం, మీకు 5 టైం చెప్పాం. మధ్యలో 2 గంటలు అక్క కూడా మ్యారేజ్కి వెళ్ళి వచ్చింది. లేట్ అయినా ఇంత రాకున్నారు. ప్రత్యేక ధన్యవాదాలు కొద్దిగా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈరోజు మనం పార్లమెంట్ జాతీయ స్థాయిలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి మన ప్రీతమ సోదరిమణి సునీతా మహేందర్ రెడ్డి గారిని మీ అందరికీ పరిచయం లాగా చేస్తూ ఎన్నికల సన్నాహంగా ఈరోజు కుకుట్పల్లి నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో సమయాన్ని కేటాయించారు. మార్నింగ్ 8:30కి అక్క బండ్రబెల్కర్ ఆధ్వర్యంలో వినాయకుడి దగ్గర పూజ చేస్తే హౌసింగ్ బోర్డు బాలాజీ నగర్, అల్లాపూర్, మూసాపేట, కోగుట్పల్లి డివిజన్, ఇప్పుడు బోయిన్పల్లి, బాలనగర్, తర్వాత ఫతేనగర్, బేగంపేట. ఈ రోజు పూర్తిగా మనం కేటాయించి మనతో ఉండి మనం పరిచయం చేసుకొని మనం ప్రచారం ఏ విధంగా వెళ్ళాలి, బండి రమేష్ గారు ఒక ప్రణాళిక తయారు చేశారు. ఆ ప్రణాళిక ప్రకారం ఎలా వెళ్ళాలని ఒక లక్ష్యంతో మనం ఈరోజు ప్రణాళిక తయారు చేసుకున్నాం. అమ్మ మీ అందరూ ఇప్పుడు యాదని చెప్పారు. మా మహిళా సోదరి మనం వచ్చారని మీరు గట్టిగా ఎవరు చేతులు ఎత్తినప్పుడు మీకు ఒక్కటే గుర్తుపెట్టుకోండి. ఈ రాష్ట్రంలో 17 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉంటే 3 మహిళలకు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అందులో మన అక్క బామ సునీతా మహేందర్ రెడ్డి. ఈ నియోజకవర్గం దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గం, 36 లక్షల ఓటర్లు ఉన్న నియోజకవర్గం. ఇంత పెద్ద నియోజకవర్గాన్ని ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో, ఈ ప్రపంచంలో సగభాగం అంటే జనాభాలో సగం ఉన్న మహిళ మీ హక్కులతో మీకోసం పోరాటం చేయడానికి అక్క మన దగ్గరకు వచ్చింది. అర్థమవుతుందా? కాబట్టి మీరే లక్ష్యంగా మీరే ఆ భుజాలు వేసుకొని ప్రతి మహిళ 50% 100 మంది ఓట్లు ఉంటే 48 మంది మీరే ఉంటారమ్మా. 48 మంది ఓట్లు మీరే ఉంటారు. కాబట్టి మీరే పెద్ద ఎత్తున ముందుకు వచ్చి మహిళా సోదరులను గెలిపిస్తే మీ సమస్యల మీద పోరాటం చేయడానికి అవకాశం ఉంటుంది. మీ సమస్యలు తెలిసిన వ్యక్తి, సుదీర్ఘమైన రాజకీయ అనుభవం వ్యక్తి,
గత 17 సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తి. ప్రజా జీవితంలో అంటే పెద్ద పదవులు కాదు, గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జడ్పీ స్థాయిలో పనిచేసి జడ్పీ చైర్మన్ గా ఉండి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మొత్తాన్ని, వికారాబాద్ జిల్లాని అభివృద్ధి బాటలో నడిపించిన విద్యావేత్త. అలాంటి సోదరిమణి ఈరోజు రేవంత్ రెడ్డి గారు మన మీద నమ్మకంతో మన మీద పెద్ద బాధ్యత పెట్టాడు. ఈ 2009లో ఈ మల్కాజ్గిరి నియోజకవర్గం ఏర్పడ్డాక 4 సార్లు ఎన్నికలు జరిగితే 3 సార్లు ఎన్నికలు జరిగితే 2 సార్లు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. 2009లో సర్వేశ్వర గారు, 2014 మళ్ళా టీడీపీ నుంచి గెలిస్తే 2019లో మళ్ళీ రేవంత్ రెడ్డి గారు గెలిచారు. ఇప్పుడు మళ్ళీ అక్కడ గెలిపిస్తున్నామా? గట్టిగా గెలిపిస్తున్నాం. అమ్మా మీ మీద బాధితుంది. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాడు, 100 రోజులు కంప్లీట్ అయింది. ఆయన చేసిన అభివృద్ధి పథకాల్లో సగం మీకే ఇచ్చారు. బస్సులు ఈరోజు ఎక్కడైనా బస్సుకి ఫ్రీగా పోతున్నారా? బస్సులు ఫ్రీ. కరెంట్ బిల్లు మన ఇంట్లో ఏమి ఇస్తారు? ప్రతి భర్త భార్య డబ్బులు ఇస్తారు. ఫస్ట్ అమ్మ కరెంట్ కట్టుకోవాలి, కరెంట్ బిల్లు కట్టమంటాడు. కరెంట్ బిల్లు ఫ్రీ, ఆ డబ్బులు మిగులుతుంది. గ్యాస్ 1400 రూపాయలు, 500 రూపాయలు, అది తగ్గిపోయింది. అంటే ఇచ్చిన పథకాల్లో మెజార్టీ మహిళలకే లబ్ధి పొందే విధంగా, కుటుంబ సమస్యలు ముందుండే విధంగా, కుటుంబ సమస్యలు పరిష్కరించే విధంగా మన ముఖ్యమంత్రి గారు ఆలోచించి మనకు అలాంటి అవకాశాలు ఇచ్చి అలాంటి అభివృద్ధిని మన కళ్ళ ముందు ఉంచారు. అది తక్కువ సమయంలో 30,000 మంది ఉద్యోగాలు ఇచ్చారు. అది తక్కువ సమయంలో ఇప్పుడు ఈ రోజే సీఎం ఆఫీస్ రిలీజ్ చేశారు. 26,000 కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ప్రజల కోసం ఖర్చు పెట్టింది. 26,000 కోట్ల రూపాయలు, 20,000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చారు. కేసీఆర్ మనకి 4-5 లక్షల కోట్లు అప్పు చేసి పెట్టాడు. అప్పులు తీర్చాం. అన్ని విఫలమైన పథకాలు. మీరందరూ కాదమ్మా, గత 10 సంవత్సరాలు ఎమ్మెల్యే ఇప్పుడు మన నిబంధనలు చెప్పారు. ఎమ్మెల్యే ఏ రోజు మీకు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారా? గట్టి చెప్పాలి. మీరు ఇచ్చారా? ఇవ్వరా? అమ్మ ఇంకోటి, ఎమ్మెల్యే 2 సార్లు ఎమ్మెల్యే 3వ సార్లు గెలిచినప్పుడు 5,000 ఇల్లు ఇస్తాను చెప్పాడు. మన కుర్గుట్పల్లిలో చిత్తారాం బస్తీలో 200 ఇల్లు కట్టాడు, 140 ఇల్లు కట్టాడు. మా దగ్గర కైతలాపల్లిలో 200 ఇల్లు కట్టాడు. మొత్తం మన కుర్గుట్పల్లి నియోజకవర్గం 350 ఇల్లు ఇచ్చాడు మొత్తానికి. మళ్ళీ చెప్తున్నామా, ఒక మహిళా సోదరిమణి, విద్యావేత్త, సమస్యల మీద అవగాహన వ్యక్తి గెలిస్తే మన సమస్యలు పరిష్కరించడానికి మనకు అవకాశం ఉంటుంది. ఇప్పుడు మిత్రుడు మళ్ళీ చెప్పాడు, రేవంత్ అన్న మొట్టమొదటిసారి గెలిచినాక ఇదే ఇంజనీర్ తీసుకెళ్ళారు. ₹1,00,00,000 ఇస్తున్నా అని చెప్పారు. మా పాలమూరు పెట్టులంతా కొంటారు, వాళ్ళు గరీబోళ్ళు. అక్కడ ఆ బస్తీలో కేసీఆర్ వచ్చారు, కేటీఆర్ వచ్చారు, చంద్రబాబు 2 సార్లు నేను తీసుకెళ్ళి అక్కడికి. కానీ అభివృద్ధి జరగల. కానీ రేవంత్ అన్న ఒక్కసారి ఎంపీ అయ్యాడు. మొదటిసారిగా ఎంపీ కాగానే మొట్టమొదటిసారి అదే బస్తీకి వచ్చారు. పాదయాత్ర మాట ఇచ్చిన ప్రకారం ఆ బస్తీలో ఫస్ట్ ₹1,00,00,000 మాకు సాయం చేశారు. ఆ బస్తీ కాలనీవాసులు, మా డివిజన్ ప్రెసిడెంట్, లోకల్ స్థానికులందరూ కమిటీ చేసుకొని ఒక ప్రణాళికాబద్ధంగా ఒక స్లమ్ ఏరియా, హైటెక్ సిటీ కోతవేరు దూరంలో 5 కిలోమీటర్లు ఉన్న స్లమ్ ఏరియాని ఈరోజు ఒక నగరం లాగా, ఒక కాలనీ లాగా బ్రహ్మాండంగా తీర్చిదిద్దుకున్నారు. అలాంటి అవకాశాలు కాంగ్రెస్ పార్టీ మాత్రం చేస్తుంది. అలాంటి ప్రజలకి సేవ చేయాలంటే కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఇప్పుడే తమ్ముడు చెప్పాడు, ఈ ప్రాంతంలో, ఈ కోకూరుపల్లి ప్రాంతంలో, ఈ బాలనగర్ ప్రాంతంలో అనేక జాతీయ సంస్థలు ఉన్నాయి. అనేక జాతీయ సంస్థలైన NRSA, BHL, R&D, IDPL ఇవన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. అనేక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, చిన్న ఇండస్ట్రీస్. అక్కడ మీరు నమ్మరు, పద్దెనగర్, బాలనగర్లో దాదాపు మన ఆడపడుచు, మన ఇంటి మనిషిగా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మన సునీతక్క గారిని మనం భారీ మెజారిటీతో గెలిపించాలి అని నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మనం ఎలాగైతే రేవంత్ రెడ్డి అన్న గారిని మనం ఇంత భారీ మెజారిటీతో మన మల్లికార్జున కాన్స్టిట్యున్సీతో గెలిపించుకున్నామో అలాగే మన సునీతక్కని గెలిపించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీ నుంచి మన సునీతక్క గెలిస్తే మన సెంట్రల్లో మన అక్క మనకు పొజిషన్లో ఉంటే మనం ఫండ్స్ తెప్పించుకోగలుగుతాం. మన కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్కి చాలా మనకి ఉపయోగపడుతుంది మన సునీతక్క. అండ్ సునీతక్క, నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, మా ఓల్డ్ బోయిన్పల్లి 119 డివిజన్లో కొన్ని సమస్యలు ఉన్నాయి. ఎలాగైతే బండి రమేష్ గారికి మేము లాస్ట్ టైం ఎలక్షన్స్లో మేము తెలియజేశాము, మైనారిటీ సోదరులకి ల్యాండ్ ఇస్తానని మా ఎమ్మెల్యే కృష్ణారావు గారు గత 10 years నుంచి మాట ఇచ్చారు. ఆయన ఇవ్వలేదు.
అండ్ క్రిస్టియన్ సోదరులకి కూడా చర్చ్ ఇస్తానని చెప్పారు, అది కూడా జరగలేదు. అండ్ గొల్ల సంఘం వాళ్ళకి బీరప్ప టెంపుల్ కట్టిస్తానన్నారు, అది కూడా అవ్వలేదు. సో నేను సునీతక్కని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, ఒకవేళ ఇప్పుడు మీరు ఎలాగ భారీ మెజారిటీతో గెలుస్తారు, అది మీరు గెలిచిన తర్వాత మీరు ఈ సమస్యలన్నీ తీర్చాలనిగా మేము కోరుకుంటున్నాం సునీతక్క. అండ్ వీళ్ళకి మీరు ఆ మాటిస్తే వాళ్ళు క్యాడర్లో నేను ఇంకోటి రిక్వెస్ట్ చేస్తున్న ప్రతి క్యాడర్ వాళ్ళకి, మనం సునీతక్కని గెలిపించుకోవాలంటే మనం డోర్ టు డోర్ క్యాన్వాసింగ్ చేయాలి. అండ్ మనకి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఈ 6 పథకాలను మనం ప్రతి ఒక్కరికి తెలియజేయాలి, ప్రతి మన కాన్స్టిట్యున్సీ ప్రజలకి తెలియజేసి మనం కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటే దానివల్ల వచ్చే వాళ్ళకి లాభాలను కూడా తెలియజేయాలని నేను కోరుకుంటున్నాను. అండ్ అంతే, మనం సునీతక్కని గెలిపిస్తున్నాము. జై కాంగ్రెస్, జై సునీత. ఓటమి చవి చూసినాక లక్ష్మి గారు, జిల్లా మహిళా అధ్యక్షులు గారు వేదిక అలంకరించవలసిందిగా నేను మనం చేస్తున్నాను. గారు ఓడినా కానీ పట్టు విడువని విక్రమణి లాగా మన ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల మీద, మనకు ఉన్నటువంటి ఏదైతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులను కానీ సమన్వయం చేస్తూ, మరి ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రవేశపెట్టిన స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ కింద మన ప్రాంతానికి వెచ్చించడం జరిగింది. అదేవిధంగా ఆ 10 కోట్ల నిధిని ముఖ్యంగా అన్న మరి ప్రభుత్వ పాఠశాలలకు, అదేవిధంగా తాగునీటి ఉన్నటువంటి సమస్య మన కుక్కటిపల్లి ప్రాంతంలో ఇప్పుడు కూడా ఉంది. అలాంటి ప్రాంతాలను కూడా అన్న డివిజన్ వైజ్ పాదయాత్ర చేసి మరి మన వారితో అందరి సలహా చూసుకొని ఆ విధంగా మరి వాటిని సాంక్షన్ చేపించి, ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి అది పెండింగ్ అయిపోయింది. సో ఎందుకంటే చాలా మంది కృష్ణారావు గారు అన్నారు, తర్వాత బీజేపీ వాళ్ళు అన్నారు, ఇది అన్నారు. కుక్కటిపల్లిలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఏ క్యాండిడేట్ పార్టీ చేసినా తర్వాత ఇక్కడ కనిపించరు. సో ఈ రోజు నేను గట్టిగా చెప్తున్నా, ఆ రోజు పి జనార్దన్ రెడ్డి ఏ విధంగా అయితే ఈ ప్రాంతాన్ని, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను కానీ కార్యకర్తలను కానీ ఓ కంటితో కాపాడుకున్నాడో, ఈరోజు కుక్కటిపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కానీ నాయకులను కానీ అదే విధంగా కాపాడుకుంటూ ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఏవైతే పథకాలు ఉన్నాయో అదే విధంగా ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. అదే కాకుండా ఈరోజు ప్రభుత్వం నుంచి, ఎండోమెంట్ నుంచి దేవాదాయ ధర్మదాయ శాఖల కమిటీలు కూడా వస్తే అందరిని సంప్రదించి మనకు వచ్చినటువంటి ఆ టెంపుల్స్ కు కమిటీలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదే కాదు, ఇంకా కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు మన ముందు ఎలక్షన్ తర్వాత మార్కెటింగ్ కమిటీ కానీ, ప్రభుత్వంలో కానీ, పార్టీలో కానీ ఎన్నో పదవులు ఉన్నాయి. కాబట్టి దయచేసి మీరు క్రమశిక్షణ, నేను ముందే చెప్పిన బాలనగర్ బోయినపల్లి డివిజన్ కాంగ్రెస్ నాయకులు ఏ విధంగా క్రమశిక్షణతో ఉన్నదో ఇదొక ఎగ్జాంపులరీ. సో ప్రభుత్వంలో కానీ రేపు ఫ్యూచర్లో కానీ మనకి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మరి అన్న సలహా సూచన ప్రకారంగా మీరు నడుచుకుంటూ పోతూ మరి మేడం సునీతా మహేందర్ రెడ్డి గారిని మెజార్టీగా గెలిపించాలని చెప్పి మనం చేస్తూ ఒక స్వచ్ఛమైన నాయకుడు కావాలి, ఎన్నుకోవాలి. ఇవాళ సునీతమ్మ 3 టర్ములుగా మరి మీ రంగారెడ్డి జిల్లాకి మరి చైర్మన్ గా చేసిన ఎక్స్పీరియన్స్ ఆమెకుంది. ఒక మంచి యారేటర్, ఏమి కావాలంటే కూడా ఆమె చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడెల్లా కూడా పలకడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఆమె సర్వీసుని మీరు అందరూ వాడుకుంటారని మీ అందరూ ఓటేసి గెలిపించి తప్పకుండా మనం రేవంత్ అన్నకి మరి ఆయనకి ఇంకా బలం చేకూరుతామని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ, అందరినీ అక్కడి చేర్చుకునే పార్టీ. ఏ ఒక్క మతమో, ఏ ఒక్క కులమో, లేకపోతే ఏ ఒక్క వర్గమో అనేది కాకుండా రాష్ట్రంలోనే కాదు దేశంలో ఉన్న అన్ని ప్రాంతాల, అన్ని మతాల, అన్ని కులాలను హక్కుని చేర్చుకుని
అందరికీ సమసమాన న్యాయం చేయాలనే సదుద్దేశం కలిగిన పార్టీ ఈ భారతదేశంలో ఏదైనా ఉందంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ. ఇవాళ మనం హైదరాబాద్లో నివసిస్తూ ఉన్నాం. ఈ హైదరాబాదు మన కుకుట్పల్లి ముఖ్యంగా ఈ వాసులందరికీ నేను ఒకటే హామీ ఇస్తా ఉన్నా. ఏదైతే కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు చెప్పామో 6 గ్యారెంటీలు మనం ఇల్లు తిరిగి ఈ 6 గ్యారెంటీలు చేస్తామని చెప్పి ఎలక్షన్ ముందు మనం చెప్పాం. బ్రహ్మాండంగా అమలు చేస్తా ఉన్నాం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. 5 గ్యారెంటీలు ఆల్రెడీ అమలు అవుతా ఉన్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం లాగా, కేసీఆర్ గారి ప్రభుత్వం లాగా చేయలేక డబుల్ బెడ్రూమ్ ఇస్తానని 10 ఏళ్లు గడిపి 32,000 మంది అప్లికేషన్ ఉన్న కుకట్పల్లి నియోజకవర్గంలో 1000 మందికి మాత్రమే ఇళ్ళు ఇచ్చి సరిపెట్టిన ఘనత కేసీఆర్. కానీ వచ్చిన 3 నెలల్లోనే మనం చేస్తామన్న 6 గ్యారెంటీలు 5 గ్యారెంటీలు అమలు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. అలాగే రేపు పార్లమెంట్ ఎలక్షన్స్ లో కూడా పెద్ద ఎత్తున మనం గెలవబోతా ఉన్నాం. భారతదేశంలో ఇండియా కూటమి దగ్గర 350 నుంచి 400 సీట్లు మనం గెలవబోతా ఉన్నాం. ఇది మీరు రాసుకోవచ్చు. వాళ్ళ మా ప్రెస్ మిత్రులకు కూడా నేను చెప్తా ఉన్నా, ఒక అద్భుతం జరగబోతా ఉంది భారతదేశంలో. ఈ కుల మద్దతులతో పార్టీలను ఎండగట్టేసి ప్రజలందరూ కూడా విసిగి వేసారిపోయారు 10 ఏళ్ల నుంచి చూసి. ఇవాళ రాహుల్ గాంధీ నేతృత్వంలో, సోనియామ్మ ఖర్గే గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా 350 నుంచి 400 సీట్లు గెలవబోతా ఉన్నాం. అందుట్లో మనం మల్కాజ్గిరి పార్లమెంట్ బ్రహ్మాండమైన మెజార్టీతో మనం మీ అందరి అండదండలతో, మీ అందరి కృషితో ఏమీ లేని రోజుల్లోనే రేవంత్ను బ్రహ్మాండంగా గెలిపించిన మీరు, మనం ఇవాళ అన్ని ఉన్న ప్రభుత్వం మనది, ప్రభుత్వ యంత్రాంగం మనది. ఎక్కడ మీకు అవకాశం ఏ అవసరం ఉన్నా మేమున్నాం. మన ప్రభుత్వం ఉంది, మన రేవంత్ అన్న ఉన్నాడు. కాబట్టి ధైర్యంగా ముందుకెళ్ళండి. మీకు అండదండలు అందించడానికి మేమున్నాం అని చెప్పి తెలియజేస్తూ, రేపు సునీతమ్మ మంచి మెజార్టీతో గెలిచినాక మీ అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పిస్తాం. ఏదైతే బాలానగర్ ఇండస్ట్రియల్ ఏరియా ఉందో అనేక కష్టాలు పడతా ఉన్నారు. చిన్న ఎంప్లాయీస్ ఉన్నారు, అక్కడ చిన్న ఇండస్ట్రీస్ ఉన్నాయి, వాళ్ళ ఇండస్ట్రియల్ సమస్యలు ఉన్నాయి. వాటన్నిటిని పరిష్కరిస్తామని చెప్పి ఈ సభాముఖంగా మీకు హామీ ఇస్తా ఉన్నాం. ఏదైతే మా ఇందిరానగర్ బస్తీ వాసులు ఉన్నారో వారి కష్టాలు అన్ని కూడా తీరుస్తామని చెప్పి మీకు మాటిస్తా ఉన్నాం. మా తమ్ముడు ఇక్కడ తెలుపుతున్నాడు, మా మధు ఉన్నాడు, వారు పోరాడారు ఆ కాలనీ బస్తీ గురించి. బ్రహ్మాండంగా వాళ్ళందరికీ 40-50 గజాలు ఇల్లు ఇచ్చి ఇల్లు కట్టుకునే విధంగా వాళ్ళు కృషి చేశారు. దాని ముందు తీసుకెళ్తాం. సిమెంట్ రోడ్లు వేపిస్తాం, మంజీర వాటర్ ఇస్తాం, కరెంటు పెట్టిస్తాం, లైట్లు ఇస్తాం, అందరికి అవసరమైతే పట్టాలు కూడా ఇప్పిస్తాం అని చెప్పి. అలాగే మా దిల్కుష్ నగర్ ఏదైతే ఉందో అక్కడ కూడా సోదరులు ఇబ్బంది పడతా ఉన్నారు. రోడ్డు వేసినట్టు వేసారు, రాత్రి రోడ్డు మూసేశారు. తప్పకుండా ఓపెన్ చేపిస్తామని చెప్పి అందరి సభాముఖంగా నేను కూర్చుని అక్కడ ఎవరన్నా రానివ్వండి, ఆ రోడ్డు ఓపెన్ చేసేదాకా కూడా నిద్రపోవని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఎక్కడైతే మా బోయినపల్లిలో మరి వాళ్ళ మా ముస్లిం సోదరులకి ఇళ్ళకి స్థలాలు ఇస్తా ఉన్నారు, ఇవ్వలేదో 10 ఏళ్ల నుంచి మోసం చేశారో వారికి కూడా అండగా ఉండి బ్రహ్మాండంగా ఇళ్ళందరికీ ఏర్పడే విధంగా కృషి చేస్తామని చెప్పి మీకు సభాముఖంగా ఇస్తా ఉన్నా. అలాగే మా బోయినపల్లి వెళ్ళినప్పుడు మొన్న అక్కడ ఒక మాస్క్ సగం కట్టి ఆగిపోయింది. దానికి కూడా కృషి చేసి మేమందరం కలిపి లీడర్లు తప్పకుండా మా ముస్లిం సోదరులకి ఆ మాస్క్ కంప్లీట్ అయ్యేదాకా కూడా నిద్రపోవని చెప్పి మీకు సభాముఖంగా హామీస్తా ఉన్నా. మజీద్ వచ్చావు, నేను ఆల్రెడీ చూశాను. ఈ రకంగా ఏదైతే వెధవలు మన చెరువులు కబ్జా చేశారు, చెరువులన్నీ మూసేశారు, ఏమి త్యాగాలు లేకుండా చేశారు, అన్ని కూడా కక్కిస్తామని కూడా మీకు సభాముఖంగా తెలియజేస్తాము. ఇలా చెప్పుకుంటూ పోతే చేయాల్సినవి చాలా ఉన్నాయి. ముఖ్యంగా మా మహిళా మండలికి ఒకటే హామీ ఇస్తున్నా. అమ్మా, 10 ఏళ్ల నుంచి మీరు ఆశ ఎదురుగా చూశారు ఇల్లు కోసం. ఇల్లు కావాలి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలని మీరు ఎదురు చూశారు. మీకోసం
రేవంత్ అన్నతో పోట్లాడైనా సరే 10,000 ఇళ్లు తీసుకొచ్చి మన కుక్కట్పల్లి నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఆడపడికి కూడా ఇచ్చేదాకా నిద్రపోవని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. ఇది నా శాసనం లాగా మీరు తీసుకోండి అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తా ఉన్నా నేను. అలాగే ఎవరైతే రేషన్ కార్డులు లేవో, ఎవరికైతే పెన్షన్ రావట్లేదో, ఎవరైతే విద్యుత్ పెన్షన్ రావట్లేదో అందరినీ కూడా మేము గ్యారెంటీగా ఇప్పించే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మేమందరూ ఒకటే కోరుతా ఉన్నా, అక్కకి హస్తం గుర్తు మీద ఓటేయండి. మంచి రోజులు వచ్చాయి మనకి. బీజేపీ ప్రభుత్వం పోతుంది తప్పకుండా. ఆల్రెడీ బీఆర్ఎస్ పోయింది, నమ్మించి మోసం చేశారు, ఏమి చేయలే, మొత్తం అప్పులు కుప్పలు చేశారు తెలంగాణ రాష్ట్రాన్ని. 7 లక్షల అప్పు మన నెత్తి మీద పెట్టారు. ప్రతి మనిషి మీద కూడా ఇవాళ 3-4 లక్షల అప్పు ఉంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 3.5 కోట్ల మంది ప్రజానీకం ఉంటే వీళ్ళు 7 లక్షల అప్పు చేస్తే ప్రతి మనిషి మీద 2 లక్షల అప్పు వీళ్ళు పెట్టారు. పుట్టబోయే బిడ్డ మీద కూడా అప్పు చేసిన కాదు కేసీఆర్. ఇవాళ కారు పార్టీ రిపేర్కు పోయిందని చెప్తున్నాం. రిపేర్ కాదని కారు మొత్తం దీనికి మటాష్ అయిపోయిందని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ, అన్నదమ్ముల అందరం కూర్చుంటాం. ఏ పండుగ వచ్చినా మన రంజాన్ వచ్చింది, ఇఫ్తార్లు చేసుకున్నాం, అందరం కలిసాం, భోజనం చేసాం బ్రహ్మాండంగా. రేపు మన క్రిస్టియన్ పండుగ వస్తుంది, మేము వెళ్తాం, కలుస్తాం, కూర్చుంటాం, అన్నదమ్ములాగా కలిసి భోజనం చేస్తాం, కలిసి కష్ట సుఖాలు పంచుకుంటాం. ఇది కాంగ్రెస్ పార్టీ చరిత్ర. 138 సంవత్సరాల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ భారతదేశంలోనే అందరికీ అండగా ఉండే పార్టీ. ఇవాళ మీకు ఒకటి అడుగుతా ఉన్నా, ఈ పక్కన ఉన్న హెచ్ఏఎల్ కంపెనీ ఎవరు తెచ్చారు? ఈ పక్కన ఉన్న బిహెచ్ఎల్ ఆర్ఎండ్ ఎవరు తెచ్చారు? ఈ పక్కన ఉన్న ఐడిపిఎల్ కంపెనీ ఎవరు తెచ్చారు? ఏ కంపెనీ తెచ్చినా, ఏ ఇరిగేషన్ ప్రాజెక్ట్ తెచ్చినా అది కాంగ్రెస్ పార్టీ చేసింది, కానీ బీజేపీ కానీ మరి బీఆర్ఎస్ కానీ చేయలేదని కూడా మీరు చెప్తా ఉన్నా. కట్టిన ఇది కూడా మేడిగడ్డ ప్రాజెక్ట్ కూలిపోతా ఉంది. 1,00,000 కోట్లు పెట్టి కట్టారు. ఇవాళ ప్రాజెక్ట్ కూలిపోతే మీ అందరికీ చూసి ఉంటారు పేపర్లో, మేడిగడ్డ ప్రాజెక్ట్ దిగిపోయింది. అన్ని లంచాలు తినేసి క్వాలిటీ లేకుండా కట్టి మరి 50 ఏళ్ళ నాడు కట్టిన కాంగ్రెస్ పార్టీ కట్టిన శ్రీశైలం ప్రాజెక్టు కానీ, నాగార్జున సాగర్ ప్రాజెక్టు కానీ బ్రహ్మాండంగా ఇవాళ కూడా గట్టిగా ఉన్నాయి. మరి 3-4 ఏళ్ళ నాడు కట్టిన మేడిగడ్డ ప్రాజెక్ట్ ఎందుకు కుంగిపోయిందని చెప్పి కూడా మీ అందరూ అడుగుతా ఉన్నాం. కాబట్టి దయచేసి చేతులెత్తి మీ అందరినీ వేడుకుంటా ఉన్నా, రేపు మే 13వ తారీఖు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్ లో అందరూ కూడా హస్తం గుర్తు మీద ఓటేసి సున్నితమైన మంచి మెజార్టీతో గెలిపించాలని మీ అందరినీ. గౌరవనీయులైన సత్య శ్రీరంగ గారికి, యాదగిరి రెడ్డి గారికి, పుష్పారెడ్డి గారికి, అమూల్య గారికి, నాగిరెడ్డి గారికి, తుమ్మవేణు గారికి, సతీష్ రెడ్డి గారికి, బోయన్పల్లి డివిజన్ అధ్యక్షుడు గారికి, మల్లికార్జున్ గారికి, పాల్నగర్ డివిజన్ మధుగౌడ్ గారికి, అమూల్య గారికి, విజయలక్ష్మి గారికి, షేన్షా గారికి, రాజేంద్ర గారికి, ముస్తఫర్ గారికి, అఖ్తర్ గారికి, సునీల్ యాదవ్ గారికి, హేమంత్ గారికి, గౌస్ గారికి, అస్లం గారికి, శ్రీరామ్ గారికి, కుమార్ స్వామి గారికి, తిరుపతి యాదవ్ గారికి, శ్రీకాంత్ పాటిల్ గారికి, అరుణ్ రెడ్డి గారికి, విజయకాంత్ రెడ్డి గారికి, ఇంకా ఇక్కడ ఉన్న వేదిక పైన పెద్దలకి, నాతోటి మహిళా సోదరులందరికీ, సీనియర్ కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజు పొద్దున్న నుంచి మీటింగ్స్ ఇక్కడ రావడం జరిగింది. మధ్యలో 2 అవర్స్ బ్రేక్ ఉంటే అయినా కూడా మనం ఇప్పుడు 2 అవర్స్ బ్రేక్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఎలక్షన్లో మనం సింగిల్ మినిట్ కూడా వేస్ట్ చేయొద్దు అని అందరినీ కోరుతున్నాం. ఎందుకంటే చాలా వరకు మనం ఇప్పుడు అభివృద్ధిలో మనం ముందుండాలి. ఇప్పుడు అభివృద్ధి చేసుకోవాల్సిన అవకాశం వచ్చింది కాబట్టి కార్యకర్తలు నేను ఒకటే కోరుతున్నా, ప్రజలకి వెళ్ళండి, ప్రజల్లోకి ఉండండి. ఇట్లా మీటింగ్లన్నీ బంద్ చేసుకున్నాం మనము. ఎందుకంటే మనం మీటింగ్ చేసుకుంటూ పోతే మన కార్యకర్తలు ఇదంతా కుటుంబం లాగా ఉన్నాం కాబట్టి మనం అందరం ఇప్పుడు మీటింగ్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ప్రజల్లోకి వెళ్ళి స్కీమ్స్ అన్ని ఎప్పటివరకు ఇప్పుడు మనకి ఎలక్షన్ కూడా వచ్చింది కాబట్టి కొన్ని స్కీమ్స్ ఆగిపోయినాయి. మనకి 100 రోజులలోనే ఇన్ని స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేసిన ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని. ఇంకొకటి పాంచ్నాయ్ ఒకటి, అది కూడా ఈ 6 గ్యారంటీల పథకం, ఈ 3-4 అన్ని స్కీమ్స్ మాత్రం ప్రజల్లోకి తీసుకెళ్లి గ్రౌండ్ వర్క్ చేయాల్సిన అవసరం కార్యకర్తలది. కాబట్టి మీరు గతంలో రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి ఎట్లా వర్క్ చేసిండ్రో అట్లా ఇప్పుడు కూడా వర్క్ చేస్తే మనం తప్పకుండా హై మెజార్టీ వస్తుంది. ఎందుకంటే మీరు కూడా నన్ను నమ్మండి, ఎందుకంటే ఒక కుటుంబ సోదరులాగా నేను మీకు పనిచేస్తా. తప్పకుండా మీకు
అందుబాటులో ఉంటా. ఒక కుటుంబంలో సోదరి అనుకోండి మీకు, ఎందుకంటే మీరు నా కోసం 25 రోజులు కష్టపడండి, నేను మీకోసం 5 సంవత్సరాలు కష్టపడతా. ఎందుకంటే మీరు ఎవరో ఒకటి ఏదో చెప్తారు. ఇప్పుడు మీకు మంచి రోజులు వచ్చినాయి. ఏంటంటే ఒక నిమిషం డిస్టర్బ్ అవుతుంది. ఇప్పుడు మంచి రోజులు వచ్చినాయి మీకు, ఎందుకంటే ఈ కార్యకర్తలు ఇందాక ఫస్ట్ వాడికి వెళ్ళినప్పుడు అక్కడ చాలా రోజులైన మాకు మీటింగ్కి పిలవలేదు, మాకు ముందట సీట్లో కూర్చోబెట్టలేదు, మాకు మెసేజ్ రాలేదు, పిలవలేదు. ఇవన్నీ చిన్న చిన్నవి పట్టించుకోకండి. ఈ చిన్న చిన్న వాటి వల్ల మీరు నిజంగా ఇన్ని రోజులు కష్టపడిన శ్రమ అంతా వృధా అవుతుంది. ఎందుకంటే మీరు గత సంవత్సరం అవమానాలు, ఫెయిల్యూర్స్, ముఖ్యంగా అక్కడ కేసులు పెట్టడం, మిమ్మల్ని ఎంత జైలు పాలు చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అలాంటిది ఇప్పుడు మంచి రోజులు వచ్చిన గవర్నమెంట్ వచ్చిన సందర్భంలో మీరు అందరూ పార్టీ కోసం పనిచేయండి. ఏదైనా ఉంటే డైరెక్ట్ మాకు కూడా చేయండి, డబుల్ టెక్స్ ఆడకండి. ఏదన్నా ఆనెస్ట్గా పనిచేయండి, ఆర్ట్ఫుల్గా చేసి మనం అందరం ఒక ఉమ్మడి కుటుంబం లాగా ఉండి అందరం పార్టీ కోసం పనిచేద్దాం, మెజార్టీ కోసం కృషి చేద్దాం. ఎందుకంటే మీరు అక్కడ ఇక్కడ చెప్పి డబుల్ గేమ్ ఆడి ఇవన్నీ కథలు వద్దు. ఎందుకంటే అధిష్టానం కూడా ఆదేశిస్తుంది. ఇప్పుడు ఎక్కడ చూసినా మనకి ఎంక్వైరీ విజిట్ ఎవరైనా చేస్తారని తెలుస్తుంది. ప్రతి ఒక్కరు అధిష్టానము ఎంక్వైరీ పెట్టింది కాబట్టి మీరు ఏం చేసినా అందరు తెలిసిపోతుంది. కాబట్టి దయచేసి అందరినీ కోరుతున్నాం, ప్లీజ్ అమ్మ మీరు అందరు కూర్చోండి, అమ్మ దయచేసి కూర్చోండి. మిమ్మల్ని జాయిన్ చేసుకుంటుంది, మిమ్మల్ని పిలిచాలని కూర్చోండి. కూర్చోండి, అక్క మాట్లాడినాక రిలాక్స్ గా చేసుకుంటాం. ఎవరేమన్నా మా దృష్టికి తీసుకురండి. బండి రమేష్ అన్న ఉంటారు, నా దృష్టికి తీసుకురండి. ఇక్కడ లోకల్ లీడర్స్ కి ఎక్కడికక్కడ కింది స్థాయిలో మీ లీడర్ ఎవరు ఉంటారో వాళ్ళ దృష్టికి తీసుకురండి. తప్పకుండా మీ ప్రాబ్లం సాల్వ్ చేస్తాము. ఎందుకంటే మనము ఇప్పుడు మంచి రోజులు వచ్చినాయి. మీకు ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే మీకు ఇప్పుడు ఇందిరామా కమిటీలలో మెంబర్స్ గా జాయిన్ ఇస్తున్నారు కాబట్టి ఆ మెంబర్స్ కి కూడా సాలరీస్ కూడా వస్తున్నాయి. ఒక్కొక్కరు 6,000, 8,000, 10,000 కూడా వస్తాయి. కాబట్టి మీరు ఇందిరామా కమిటీలు ఎవరైతే ఉంటారో వాళ్ళు మీరు ఎవరికి ఇల్లు సెలెక్ట్ చేస్తే వాళ్ళే మీరే బాసులు. కాబట్టి మీరు ఎవరికి ఇచ్చినా సరే మీరు ఇల్లు ఇవ్వచ్చు. కాబట్టి దాంట్లో మీ కమిటీ మెంబర్గా మీకు అవకాశం వస్తుంది, శాలరీ కూడా వస్తుంది. ఎందుకంటే ఇన్ని రోజులు పార్టీ కోసం పనిచేసి కష్టపడి మీరు పనిచేసి ఇంతవరకు తీసుకొచ్చిర్రు, గవర్నమెంటే ఫామ్ చేసిర్రు అనే ఉద్దేశంతో నిజంగా మీ కష్టానికి గుర్తింపుగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి మీరు ఇప్పుడు కొట్లాటలు పెట్టుకుంటే మాత్రం పార్టీ మిమ్మల్ని పక్కన పెడుతుంది. కాబట్టి ఎవరైతే పనిచేస్తారో వాళ్ళని ముందుకు తీసుకుపోతుంది. కాబట్టి కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు కూడా పాత సీనియర్స్ ని వాళ్ళ అడ్వైస్ తీసుకొని వాళ్ళ సూచన మేరకు మీరు పనిచేయండి. ఇంకా పాత వాళ్ళు కూడా కొత్త వాళ్ళని కూడా కోఆర్డినేషన్ తో నుండి పార్టీని ముందుకు తీసుకుపోవాల్సిన బలోపేతంగా చేయాల్సిన అవసరం మీకు ఉంది. కాబట్టి మీకు మాత్రం నేను ఒకటే చెప్తున్నా, ఎవరో ఎన్ని చెప్పినా వినకండి. ఇప్పుడు ఈటెల గారు నాన్ లోకల్, అక్కడ గచ్చివేల లోకల్ అంటారు, హుజరాబాద్ లో లోకల్ అంటారు, మరి ఇక్కడ లోకల్ అంటాడు. మరి ఇక్కడ లోకల్ అనేది మనం గ్రహించాలి. 2 సార్లు ఓడిపోయిండు, 2 దగ్గర ఓడిపోయిండు, అక్కడ ఓడగట్టిండు. మరి ఇక్కడ మనం ఎట్లా లోకల్ మనం ఎట్లా నిలబెట్టి గెలిపించాలి? ఎందుకంటే మన దగ్గర ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఇంత పాపులేషన్ ఉంది. మల్కాజిగిరిలో దగ్గర 37 లక్షల పాపులేషన్ ని మనం ఇక్కడ ఎవరు మెంబర్, ఒక వార్డ్ మెంబర్ ఇక్కడ పోయి అక్కడ కరీంనగర్ లో వార్డ్ మెంబర్ ఇస్తారా? ఒకసారి మనం ఆలోచించాలి. అట్లాంటివి మనం ఎంపీ సీట్లు మనం ఎందుకు ఇవ్వాలి అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరు వాళ్ళే నాన్ లోకల్ పెట్టుకొని మనల్ని నాన్ లోకల్ అంటుండ్రు. నేను ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 10 సంవత్సరాలు పనిచేయడం అంటే మామూలు విషయం కాదు. అది ప్రతి ఊరు తిరగడం జరిగింది. కొన్ని గ్రామాలు మిస్ అయిండొచ్చు, కానీ 2006 నుంచి చాలా కాన్స్టిట్యున్సీ నాకు అవగాహన ఉంది. మేడ్చల్, రంగారెడ్డి, మొత్తం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కీసరా, గట్కేసర్, షామీర్పేట కానీ, కుక్కులాపూర్ కానీ, కంటోన్మెంట్ కొంత ఏరియా తప్ప ఇంకా ఎల్బీ నగర్ కొంత ఏరియా, కుక్కట్పల్లి, ఇవన్నీ చెప్పి మాకుంటుండే అప్పుడు. కాబట్టి ఇక్కడ ఫండింగ్ ఇచ్చి నేను చాలా వరకు అభివృద్ధి చేయడం జరిగింది. స్టోన్స్ కూడా ఉన్నాయి, అన్ని రూల్స్ ఉన్నాయి. నేను ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇక్కడ స్థానికురాలి కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని గమనించాలి. అందరం మన కుటుంబ సభ్యులాగా ఉందాం. ఏదైనా సరే మా దృష్టికి తీసుకురండి. ఇంకొకటి ఏంటంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్ కూడా మీరు ఇవన్నీ ఎలక్షన్స్, ఎంపీ ఎలక్షన్స్లో ఇవన్నీ పక్కన పెట్టండి. మీరు పార్టీ కోసం పనిచేయండి. ఏదన్నా కూడా ఇన్విటేషన్ వచ్చినా రాకుండా పనిచేయాలి. ఇంకొక విషయం ఏంటంటే నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు 5-6 నెలలు అయితే మళ్ళీ కార్పొరేటర్స్ ఎలక్షన్స్ వస్తున్నాయి. అందులో మన అమూల్య కూడా 2 సార్లు ఓడిపోయింది. కాబట్టి ఆమె ఒకసారి నిలబెట్టుకొని గెలిపించుకోవాలి. నిజంగా పాపం అప్పుడు ఎలాంటి కాంగ్రెస్ ఎలాంటి మెజార్టీ లేకుండా అయినా కూడా ఆమె 2 సార్లు డేర్ చేసి నిజంగా ఆస్తులు అమ్ముకొని నిలబడింది పాపము. అట్లాంటి వాళ్ళు మనం ఎంకరేజ్ చేద్దాం, సేవ చేద్దామని వచ్చింది. కాబట్టి ఎంకరేజ్ చేద్దాం. ఎందుకంటే చాలా వరకు సేవ చేసే వాళ్ళకి కొంత డబ్బులు ఉన్నాయి. మన
మనం ఎంకరేజ్ చేద్దాం. నేను కూడా చెప్తున్నా, మీ ఎలక్షన్స్కి నేను కూడా వస్తాను. మీరు చెప్పినా చెప్పకుండా వస్తాను. మీరు పిలవాలని, మీరు మెసేజ్ పెట్టాలని, మీ ఎలక్షన్స్కి నేను తప్పకుండా నేను మీకు మాట ఇస్తున్నా. మీ ఎలక్షన్స్కి నేను చెప్పకుండా నేను వచ్చి మీకు మీ క్యాన్వాసింగ్కి నేను కృషి చేస్తా. మనం చాలా మార్పు తీసుకురావాలి. ఎలక్షన్స్ డబ్బున్న రాజ్యాంగం, డబ్బు లేని వాళ్ళు నిలబడకుండా అక్కడ పక్కన పడేయడం కాదు. మనం అందరం ఎవరైతే పార్టీకి పని చేస్తున్నారో, ఎవరైతే సేవ చేస్తున్నారో వాళ్ళ కోసమే మనం పనిచేద్దాం. ఇంకొక విషయం ఏంటంటే, నాకైతే కుటుంబ సభ్యులు, మా రిలేటివ్స్ చాలా మంది ఉంటారు, 1,00,000 మంది ఉంటుండొచ్చు లెక్క చేస్తే. కానీ ఎవరిని నేను చుట్టాలని కానీ ఎవరిని ఇన్వైట్ చేస్తాను. ఇక్కడ కూడా ఏ చుట్టాలని కూడా పెట్టలేను నేను. అదొకటి వాస్తవం. మీరే నాకు చుట్టాలు, కార్యకర్తలు, నాయకులు. ఎలక్షన్స్లో మాత్రం ఏదైనా ఎలక్షన్స్లో క్యాంపెయినింగ్లో మాత్రం ఏ విషయాలకైనా మేము రిలేటివ్స్ని మేము ఎంకరేజ్ చేసి ఇక్కడ పెడతలేము. కానీ వాళ్ళని కూడా నారాజ్ చేయడం అని కాదు. ఎందుకంటే మనం కార్యకర్తలు నారాజ్ కావద్దనే ఉద్దేశంతో ఎవరిని ఇక్కడ మేము పెడతలేము. మీరే మిమ్మల్ని నమ్ముతున్నా. మీరు ఎట్లా ఆశీర్వదిస్తారని నాకు తెలుసు. కార్యకర్తల కృషి గతంలో మీరు రేవంత్ రెడ్డి గారిని ఎట్లా ఆర్ట్ఫుల్గా చేసిండ్రు అట్లనే ఈసారి గెలిపిస్తారు. నేను ఒక ఆడపడిచిన మీ కుటుంబ సభ్యులను తప్పకుండా మీకు అండగా ఉంటాయి. దీన్ని నమ్మండి. నేను ఏదో స్పీచ్ల కోసం కాదు చెప్పాను. కాబట్టి నేను ఎందుకు వచ్చిన పాలిటిక్స్ అనేది కూడా మీకు చెప్పాలి. ఎందుకంటే నేను 3 టర్మ్స్ జెడ్పీ చైర్పర్సన్గా ఉన్నప్పుడు అందరూ ఏంటి మేడం ఎన్నిసార్లు నిలబడతారు జెడ్పీ చైర్మన్ అని కొంతమంది కామెంట్ చేస్తారు. అంటే ఎందుకు నిలవడం, ఏదైనా నిలబడగలుగుతాం. మీరు ఇంకా ఎమ్మెల్యే నిలబడడం, ఎంపీ నిలబడడం అంటే ఎందుకు నిలవడం, ఏదైనా అవకాశం వస్తే ఏదైనా నిలబడతాం. నేను కూడా చట్టసభల్లోకి వెళ్తాము అని చాలాసార్లు నేను కూడా చెప్పడం జరిగింది. ఇంకా 2 సార్లు లాస్ట్ టైం కూడా వచ్చినా కూడా ఆపర్చునిటీ నేనే పోలేం. కాబట్టి ఈసారి సరే వీళ్ళ కామెంట్స్ కోసం అన్నా వచ్చి మా మహిళల కోసం అండగా ఉంటామని నేను వచ్చిన. మళ్ళీ ముఖ్యంగా కార్యకర్తలు, పేద ప్రజలు చాలా మంది కూడా మీరు ఉండాలి, వీళ్ళందరూ ఉండాలి అంటే నేను నిజంగా రావడం జరిగింది. కాబట్టి మీరు మాత్రం నమ్మండి, ఇంత మంచి అవకాశం రాదు. నేను కూడా చిన్నప్పుడు పిల్లలు చిన్నప్పుడు రావడం జరిగింది. ఇప్పుడు పెద్ద అయిపోయి నాకు కూడా ఏం పని పడలేదు ఇప్పుడు. కాబట్టి తప్పకుండా మీకు అండగా ఉంటా, మీ సమస్యలు తీర్చడంలో ముందుంటా. ఇంకా ప్రజలకి మీరు ఏ సమస్యలు ఇచ్చినా ఇందాక కంటోన్మెంట్వి ముఖ్యంగా ఏదో ఇచ్చింది మన అమూల్య కంటోన్మెంట్ కుక్కట్పల్లి, బోయినపల్లి ముస్లిం కమ్యూనిటీ ఒకటి, ఇంకా చర్చ్ ఒకటి, గుళ్ళకున్న సంఘం ఏదో గుడి టెంపుల్ కమ్యూనిటీ ఇవన్నీ పెడతాము. ఇంకొకటి చాలా ఇంపార్టెంట్, ఇది కూడా వచ్చింది. ఇంకోటి మూసాపేట డివిజన్ నుంచి 1,200 కన్స్ట్రక్షన్ వర్కర్స్కి లేబర్ వాళ్ళకి హౌస్ పట్టాస్ గతంలో దళిత బంధం ఇస్తాను అది ఇవ్వలేదు, డబుల్ బెడ్రూమ్ ఇస్తాను అది ఇవ్వలేదు. కాబట్టి ఆ డబుల్ బెడ్రూమ్ గత ప్రభుత్వం ఎవరికి ఇచ్చినారంటే పెద్ద పెద్ద ఇట్లా బిల్డింగ్స్ ఉన్న వాళ్ళకి కూడా ఇచ్చిండ్రు. నేను కూడా ఎన్నిసార్లు ప్రూఫ్స్ ఉన్నాయి అక్కడ వికారాబాద్లో సేమ్ అవే కథ. కాబట్టి మీరు కూడా దయచేసి నేను కోరుతున్నా, ఆ ఉన్న వాళ్ళకే ఇవ్వడం జరిగింది. పెద్ద పెద్ద గోల్డ్ చైన్స్ ఉన్న వాళ్ళు, కార్స్ ఉన్న వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇచ్చినారు. కాబట్టి మీరు మాత్రం ఆ దళిత బంధు కానీ ఎవరికి ఇచ్చినారు అది కూడా ఫేక్. కాబట్టి మొత్తం ఫ్రాడ్ అయిపోయింది. కాబట్టి మనం ఇప్పుడు ఇందిరమ్మ కమిటీల ద్వారా ఎవరైతే అసలైన పేదలను మీరు గుర్తించండి, వాళ్ళకే ఇద్దాం తప్పకుండా. మరి ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ గెలిపించుకుంటే మెజార్టీ ఇస్తే మనకి 10,000 ఇల్లులు ఇస్తారు. మన బండి రమేష్ అన్న 3,000 ఇస్తామని రేవంత్ రెడ్డి గారు చెప్తే, కాదు మాకు ఎక్కువ ఇవ్వాలి, కుక్కట్పల్లి పాపులేషన్ చాలా మంది, స్లమ్ మాస్ ఏరియాలో చాలా మంది ఉన్నారు అంటే 10,000 ఇస్తాము మీరు గెలిపియండి అని చెప్పడం జరిగింది. కాబట్టి మీరు 10,000 ఇల్లులు కావాలా, 3,000 ఇల్లులు కావాలా లెక్క పెట్టుకోండి, చూసుకోండి. కాబట్టి మీకు ప్రజలలో ఉండేది కావాలా, లేకపోతే అపాయింట్మెంట్ ఇచ్చే వాళ్ళకి కావాలా, ఇంకా వేరే పార్టీలు అపాయింట్మెంట్ తీసుకొని విఐపీలకే ఇస్తారు. నేను అట్లా కాదు, మీరు ఎప్పుడైనా రండి, రెస్పాండ్ అవుతాం, ప్రజల సమస్యలు ఉంటాం. కాబట్టి మీరు ఈ 25 రోజు పని చేయండి. నేను మీకు 5 సంవత్సరాలు మంచి పని చేస్తాను. కాబట్టి దీని మీద దృష్టి పెట్టండి, మంచి మెజార్టీ ఇవ్వాలి. ఏదో నా గెలుపు కోసం మీ గెలుపు కోసం కాదు. రాహుల్ గాంధీ సీఎం కావాలనేది అధిష్టాన నిర్ణయం. ఒకసారి రాహుల్ గాంధీ పిఎం కావాలనేది నిజంగా వాళ్ళ ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఎందుకంటే వాళ్ళ కుటుంబం రాహుల్ గాంధీ కానీ, రాజీవ్ గాంధీ కానీ, ఇందిరాగాంధీ కానీ ప్రజల కోసం ప్రాణాలు అర్పించడం జరిగింది. కాబట్టి ఒక్కసారి పాదయాత్ర చేసి ఒక్కసారి పిఎం చేస్తే మనం కూడా వాళ్ళ కుటుంబంకి చేసినట్టయితే మనం కూడా కృతజ్ఞతాభావంతో మనం అంకితభావంతో పనిచేయాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ, అందరం సమిష్టిగా పనిచేద్దాం. మీరు కూడా సంపూర్ణ మద్దతు ఇస్తారని నేను ఆశిస్తున్నాను. మంచి మెజార్టీ తీసుకొచ్చి మనం ముఖ్యంగా కుక్కట్పల్లి నుంచి మంచి మెజార్టీ ఇవ్వాలని కోరుతూ ముగిస్తున్నాను. ఇంకా జై కాంగ్రెస్. పటేల్ శ్రీకాంత్ రెడ్డి గారు
సన్మానిస్తున్నారు. పటేల్ సంఘం గౌరవ్ ఏదైనా కావచ్చు, కులమే కాంగ్రెస్ పార్టీ అని చెప్పగా ప్రెస్ వాళ్ళం ఫోటో తీసుకుంటాము, కార్యకర్తలు తర్వాత తీసుకోండి ఫోటోలు. ప్రసన్న జరుగుతా అందరు పడతారు తీసేసి అన్న ఇటు చూడండి అన్నారు కింది స్లాంట్ ఫోటో స్ట్రైట్ పెడితే కొంచెం అది పక్కన అది వేసుకో డ్రెస్ వాళ్ళకి फोटो फोटो उनको फोटो निकाल दो ऐसा नहीं అక్క కొంచెం పక్క జరగా ఒక్క ఫోటో తొందరగా చూడండి అమ్మ ఇది చూడండి ఇది చూడండి సింగిల్ ఫోటో కాకా ఒక్కరి చేది మన బాలయ్య లేడీస్